నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, కొత్త సంవత్సరం 2024 ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ధనుస్సు రాశి వారికి ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే మేషములో ఉన్నాడో మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలించేటువంటి విధానముగా ఉన్నాయో, ధనుస్సు రాశి వాళ్లకు కూడా వీళ్ళు దీర్ఘకాలికముగా ఆలోచన పెట్టుకున్నటువంటివి ఏ యోగముతో అయితే, ఏ దూరదృష్టితో అయితే వీళ్ళు జీవితము గడుపుతుంటారో, మనం ఈ విధంగా అడుగులు వేస్తే మనకు భవిష్యత్తులో ఇది వస్తుంది అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అడుగులు ఏదైతే వేస్తూ ఉంటారో దాన్ని తప్పకుండా వీళ్ళు చేరుకునేటువంటి దానికి 100% వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది, నెరవేర్చుకుంటారు గాక. గురువు యొక్క అనుగ్రహము, మిగతా గ్రహాల యొక్క అనుగ్రహము వీళ్లకు తప్పకుండా ఉన్నాయి గాక. అందరితోనూ పూజింపబడేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడికలు ఉంటాయి. కించిత్ చిన్న మాట వచ్చినా మానసికంగా బాధపడేటువంటి తత్వము వీళ్లకు ఉంటుంది. కాబట్టి ఎవరితోనూ ఎటువంటి మాట పడకుండా వీళ్ళు జీవితము ముందుకు గడపాలి అనేటువంటి విధానముతో చాలా జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తారు. దగ్గరికి వచ్చేటువంటి ప్రతివాడిని కూడా 1-2 సార్లు పరిశీలన చేసి నమ్మి అప్పుడు సరేలే అని చెప్పి వాళ్లతో ముచ్చటించడం కానీ చేయడం కానీ జరుగుతుంది. మిగతా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావటము కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థితి కలగడం కానీ జరుగుతుంది గాక. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, ఉద్యోగము కొత్తగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేస్తే ఉద్యోగాలు రావటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవటము, అది ప్రైవేట్ సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వీళ్లకు అనుకూలమైతే జరుగుతుంది గాక. అలా యోగవంతముగా ఉన్నది. కొంతమంది వీళ్ళకు సరైనటువంటి సమయంలో కలిసిన దాని వలన వీళ్ళకు కొంత యోగం అనేది ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వాళ్లకు వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళ జ్ఞాన సంపదను చూసి మెచ్చుకొని వీళ్ళతో ముందుకు గడపడానికి కొంతమంది సహకరిస్తారు కూడా. వీళ్ళు అంటే పార్ట్నర్షిప్ లాగా ఏదన్నా వ్యాపారం చేయాలి, చెందాలి అనేటువంటి దాంతో కలయిక కావచ్చు, అనేక రకాలుగా
ఎలాగైనా జీవిత భాగస్వామి కూడా కావచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి పెళ్లి కాని వాళ్లకు మంచి అలవాటు ఉండేటప్పుడు సరే చేసుకుందాము అనేటువంటి ఆలోచనతో ముందుకు పోవడం కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును గాక. ఇలా మంచి యోగాలే ఉన్నాయి ఈ సంవత్సరం. ఉగాది పండుగ నాడు ఇంకా కొన్ని కీలకమైనటువంటివి వీళ్ళకి కావాల్సినటివి మనము తెలుసుకుందాము తప్పకుండా. కానీ విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్ళు బయటపడేదానికి అవకాశము ఉంది. వీళ్లకు యోగం అనేటువంటిది తప్పకుండా ఈ రాశి వాళ్లకు పదవీ యోగము ఉంది అని తెలియజేస్తున్నాను. జయోస్తు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.